ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు చాలా వరకు నిండుపూత దశలోనూ పిందె దశలోనూ ఉన్నాయి. ఈ దశలోనే రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇప్పటికే తోటల్లో పొంచి ఉన్న తేనె మంచుతో పాటు ప్రస్తుత వాతావరణంలో బూడిద తెగులు తాకిడి మరింత పెరిగే ఆస్కారం ఉంది. వీటి నివారణకు తప్పక సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మధుర ఫలాల కోసం ప్రస్తుతం పూత పిందె దశలో ఉన్న మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉద్యాన విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె స్వాతి. ప్రస్తుతం గనక మనము ఉత్తర తెలంగాణ మండలంలో చూసుకుంటే మామిడి అనేటువంటిది విస్తారంగా సాగు చేసేటువంటి ఒక వాణిజ్యమైనటువంటి పంట. ప్రస్తుతము మామిడి తోటల్లో ఎక్కడ చూసినా కానీ పూత దశలో ఉన్నాయి. వీటిలో పచ్చపూత నుంచి నల్లపూత దశలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతము చాలా చోట్ల మనకు 70% వరకు పూత అనేటువంటిది వచ్చింది. ఇంకా ఏమైనా రావాల్సినటువంటి పూత అంటే మొగ్గలు అట్లాంటివి ఉన్నప్పుడు మనకు తేలికపాటి నీటి తడులు అనేటువంటిది ఇవ్వాలి. తేలికపాటి నీటి తడులు ఇవ్వడం వల్ల మనకు ఈ మొగ్గలు అనేటువంటిది విప్పుకొని మొత్తం ఒకేసారి పూత అనేటువంటిది వస్తుంది. దాంతోపాటు కొన్ని తోటల్లో చూస్తే కనుక పూత రాని చెట్లు అనేటువంటివి కనిపిస్తున్నాయి. దానికోసము పొటాషియం నైట్రేటు 10 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు 5 గ్రాముల యూరియా అనేటువంటిది కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల పూత అనేటువంటిది మొత్తం ఒకేసారి కనిపిస్తుంది. తర్వాత పూత నుంచి మనకు పిందె దశకు వచ్చినప్పుడు అంటే మనకు ఫిబ్రవరి 2వ పక్షం తర్వాత కాయ పెరుగుదల కోసం మనకు 10 సంవత్సరాలు దాటినటువంటి చెట్లకు కనుక అయితే 1 కేజీ యూరియా తర్వాత 750 గ్రాముల పొటాష్ కలిపి మనము వేసుకోవాలి. దీనివల్ల కాయ ఎదుగుదల తర్వాత కాయ యొక్క నాణ్యత అనేటువంటిది బాగుంటుంది. ఎప్పుడైతే పిందె పట్టిన తర్వాత నీటి తడులు అనేటువంటిది మనకు క్రమం తప్పకుండా నీటి తడులు అనేటువంటిది ఇవ్వాలి. తేనె మంచి పురుగు అంటే దీని ఉధృతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ పూత దశలో ఉంటుంది, తర్వాత పిందె, తర్వాత కాయ దశలో కూడా ఆశిస్తుంది. కాబట్టి ముందుగా పూత దశలోనే మనము సరైనటువంటి యాజమాన్య చర్యలు అనేటువంటిది తీసుకోవాలి. దీనికోసము సిఫార్సు చేసినటువంటి మందులైనటువంటి థయోమిథామగ్జాము 0.4 గ్రామ్స్ లేదంటే ఇమిడాక్లోపిడ్ 0.3 ml అనేటువంటిది 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు మనకు చల్లని తేమతో కూడినటువంటి పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో తేడా ఉండడం వలన బూడిద తెగులు అనేటువంటిది ఆశిస్తుంది. దీనికోసము హెక్సాకోనజోల్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సమయంలో గనక మనము ఏవైనా సింథటిక్ పైరిథ్రైడ్స్ వాటిని గనక స్ప్రే చేసినట్లయితే మనకు పరపరాగ సంపర్కం అనేటువంటిది జరగకుండా ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా సిఫార్సు చేసినటువంటి మందులను మాత్రమే వాడాలి.